ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. నవ్యాంధ్ర గడ్డపై బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అడుగుపెట్టింది. అమరావతిలోని తుళ్లూరు సమీపంలో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ఆసుపత్రి పనులను బసవతారకం సంస్థ చైర్మన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనంగా ప్రారంభించారు. భూమి పూజ చేసి తొలి పారపోటు వేయడం ద్వారా నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పేదలకు అత్యున్నత వైద్యం అందించటమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై క్యాన్సర్ రోగులు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 21 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 750 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ వైద్య నిలయం రూపుదిద్దుకోనుంది. నిర్మాణ పనులను 2 దశల్లో చేపట్టనున్నారు. తొలి దశలో 21 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో G+9 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించి 500 పడకలతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండో దశలో మరో 500 పడకలకు దీనిని విస్తరించనున్నారు. రాజధాని ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం ఈ శంకుస్థాపనతో సాకారమైంది. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గత 25 ఏళ్లుగా నిరుపేదలకు ప్రాణదాతగా నిలుస్తూ విజయవంతంగా సేవలందిస్తోంది. అక్కడ రేడియేషన్, కీమోథెరపీతో పాటు రోబోటిక్ సర్జరీ, సంక్లిష్టమైన ఎముక మధ్య మార్పిడి వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. గత 25 ఏళ్లలో సుమారు 5 లక్షల మందికి పైగా బాధితులకు ఈ ఆసుపత్రి అండగా నిలిచి పునర్జన్మను ప్రసాదించింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు అమరావతిలో కూడా ప్రపంచ స్థాయి వైద్య సేవలు ప్రారంభం కానుండటం శుభపరిణామం.